మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వైకాపా నేతల కళ్లల్లో సంతోషం చూడాలని రిపీట్ ఆర్డర్లతో జగన్ అస్మదీయ సంస్థ షిరిడి సాయికి భారీగా లబ్ధి. తాజాగా 5,000 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు. ఎన్పీడీసీఎల్లో ఉన్నతాధికారి నిర్వాహకం. వైకాపా హయాంలో ఇష్టారాజ్యంగా దోచిపెట్టిన వైరం ప్రభుత్వం మారిన ఇప్పటికీ అదే కుర్చీ అదే తీరు అంటూ జగన్ జమానాలో వైకాపా నేత కళ్లలో సంతోషం చూసేందుకు విద్యుత్ సంస్థల నుంచి వారి కోట్లలో లబ్ధి చేకూర్చడంలో దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఒక ఉన్నతాధికారి కీలకంగా వ్యవహరించారు. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు నుంచి సబ్స్టేషన్ల పనుల కేటాయింపు, స్మార్ట్ వ్యవహారాల వరకు పార్టీ అస్మదీయులకు కట్టబెట్టడంలో తనదైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం ఎన్పీడీసీఎల్లో అనుభవిస్తున్న కీలక హోదాతో పాటు 3 డెస్కంలకు ఉన్నతాధికారిగా పనిచేసే భాగ్యాన్ని కల్పించిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ రుణం తీర్చుకుంటున్నారన్న ఆరోపణలు వెలువెత్తున్నాయి. ప్రభుత్వం మారిన తాజాగా సుమారు 70 కోట్లతో మరో 5,000 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు రిపీట్ ఆర్డర్ పేరుతో ఆ సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడమే దీనికి నిదర్శనంగా కనిపిస్తుంది. జగన్ ప్రభుత్వంలో ఉమ్మడి కడప జిల్లాకు చెందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కనుసన్నలోని ఇంధన శాఖ పాలనా వ్యవహారాలు నడిచాయని, ఆ కంపెనీ సిఫార్సు చేసిన అధికారులు 3 డెస్కంలకు సీఎండీలుగా నియమించారన్న విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వంలోనే కాదు ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విద్యుత్ సంస్థలో చర్చనీయాంశంగా మారిందని, ఎవరు ఏ అధికారి ఉండాలి, ఏ అధికారి ఎట్లా చేయాలి, సాధారణంగా విద్యుత్ శాఖలోనే కాదు ప్రతి శాఖలో కూడా 2-3 గొడవలు ఉంటాయి. ఏంటి, నేను అక్కడికి ఎదగాలి అనుకునేవాడు అక్కడికి సాధ్యం కానప్పుడు వాడు ఒక తప్పుడు ప్రచారాన్ని సృష్టిస్తాడు. ఆ తప్పుడు ప్రచారాన్ని మీడియాకి చేరవేస్తే మోసుకొచ్చేటటువంటి కార్యక్రమం ఇప్పుడు ఈనాడు చేస్తూ ఉంది, ఆంధ్రజ్యోతి చేస్తుంది. అందులో ఉన్న వాస్తవాల్ని క్రాస్ చెక్ చేసుకుంటే అసలు విషయాలు తెలుస్తాయి. ఇదివరకటి రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అప్పట్లో ఒక 50,000కి ట్రాన్స్ఫార్మర్ కొంటే ఇవాళ రోజున 70,000 అవుతుంది లేదా 60,000 అవుతుంది. ఉదాహరణకి అంటున్నాం, మళ్ళీ ఎగ్జాక్ట్ రేట్ కాదు. అప్పుడు రిపీట్ ఆర్డర్ ఇస్తే ఏంటి, పాత రేటుకే సరుకు ఇవ్వటం, ఇది కామన్ సెన్స్. అలా ఇవ్వాలి అంటే సదరు సంస్థకి బల్క్గా వస్తుందని ఇవ్వాలి. అదే సందర్భంలో విద్యుత్ శాఖకు కూడా అది ఉపయోగం అనుకోవాలి. ముందో పక్కన కరెంటు కోతలతో చస్తుంటే పద్దాక ఫ్లక్సేషన్స్ వచ్చి జనం అల్లాడుతూ ఉంటే దాన్ని సరిచేయడానికి పాపం విద్యుత్ శాఖ వాళ్ళు తిప్పలు పడుతుంటే వాళ్ళని ఎత్తిన అవినీతి ముద్ర వేసుకోవడానికి రైట్, నిజంగా అవినీతికి సంబంధించి ఉంటే పట్టుకోండి, తప్పే లేదు. కానీ ఊహాజనితమైనటువంటి అవినీతిని సృష్టించుకునేటటువంటి దౌర్భాగ్యం పత్రికల్లో, చివరికి చెప్పాను కదా చంద్రబాబు గారికి అతిపెద్ద నష్టం ఎవరు చేస్తున్నారంటే సొంత పత్రికలే చేస్తున్నాయి అన్నటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగసి పిఎస్ఎల్వి C60 ప్రయోగం విజయవంతం. కొత్త సంవత్సరానికి ముందు అంతరిక్షంలో ఇస్రో అద్భుతం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నూతన ఆంగ్ల సంవత్సరానికి ముందు అంతరిక్షంలో అద్భుతం చేసింది. దేశ ప్రజలందరికీ అద్భుత విజయంతో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పింది. ఇప్పటివరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. ఈ తరహా సాంకేతికతతో తాజాగా భారత్ కూడా వాటి సరసన చేరింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో నుంచి సోమవారం రాత్రి 10 గంటల 15 సెకండ్లకు సోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C60 నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి బయలుదేరిన 15:09 నిమిషాలకు స్పేడెక్స్ 1B, 15:12 నిమిషాలకు స్పేడెక్స్ 1A రాకెట్ నుంచి విడిపోయాయి. ఇప్పటివరకు ఇస్రో చేపట్టిన ప్రధానమైన ప్రయోగాల్లో స్పేడెక్స్ కూడా ఒకటి. పిఎస్ఎల్వి 420 కిలోల బరువు గల స్పేడెక్స్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జంట ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ 2 చిన్న ఉపగ్రహాలను ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించడమే ఈ మిషన్ లక్ష్యం. పిఎస్ఎల్వి C60 ప్రయోగంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో PS4 ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ ఉంది. దీన్ని POEMగా పేర్కొన్నారు. పిఎస్ఎల్వి వాహన నౌక ప్రయోగం అనంతరం PS4 4వ దశలో కొన్ని పరిశోధనలు చేపట్టున్నారు. 3 నెలల వరకు కక్షలో మైక్రో గ్రావిటీ ప్రయోగాలు నిర్వహించడానికి శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించబోతున్నారు. POEMలో మొత్తం 24 పేలోడ్లను కక్షలోకి పంపనున్నారు. వీటిలో 14 పేలోడ్లు ఇస్రోకి చెందినవి కాగా మరో 10 పేలోడ్లు స్టార్టప్లతో కూడిన వివిధ ప్రభుత్వేతర సంస్థలకు చెందినవి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుంది. గోదావరి బనకచెర్ల అనుసంధానంతో సాగు పరిశ్రమల అవసరాలకు పుష్కలంగా నీళ్లు. ప్రాజెక్టుకి తెలుగు తల్లికి జలహారతిగా పేరు. నిధులు సమకూరితే 3 ఏళ్లలో సాకారం. హైబ్రిడ్ యాన్యుటీ విధానాలు చేపట్టే యోచన. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో నిర్వహణ. ముఖ్యమంత్రి చంద్రబాబు. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తును మార్చే, సంపద సృష్టించే, ప్రజల తలసరి ఆదాయాన్ని గణనీయంగా పెంచే గేమ్ చేంజర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు దేశంలోని అత్యుత్తమ నీటిపారుదల వ్యవస్థ ఏపీలో ఏర్పడుతుందని తెలిపారు. రాష్ట్ర చరిత్రను తిరగరాసే, సుసంపన్నం చేసే ఈ ప్రాజెక్టుకి తెలుగు తల్లికి జలహారతిగా పేరు పెట్టినట్టు ప్రకటించారు. ప్రతిపాదిత గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై సీఎం సోమవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏటా సగటున 2,989 టీఎంసీల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయని, వాటిలో 300 టీఎంసీల జలాన్ని ఈ ప్రాజెక్టు ద్వారా మళ్లిస్తామని పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. సంజయ్ థియేటర్ పరిణామాల విషయంలో హీరోనే తప్పు పట్టడం సరికాదు. పుష్ప 2 సినిమా టీం సరిగా వ్యవహరించలేదు.
రేవతి కుటుంబాన్ని వాళ్ళు పరామర్శించాల్సింది. పార్టీకి బాగా చేసినందుకే నాగబాబుకు పదవి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని సంజయ్ థియేటర్ ఘటన పుష్ప 2 చిత్ర యూనిట్ సరిగా డీల్ చేయలేదు. తప్పు జరిగిన తర్వాత వివరించాల్సిన తీరేది కాదు. సినిమా కోసం ఒక యూనిట్గా పనిచేసి ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం దానికి సినిమా హీరోని బాధ్యుని చేయడం సరికాదు. అనవసరంగా గోడుతో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నారు. ఈ అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆయన ప్రజల విషయంలో ఎలా వివరించాలో అలా వివరించారు. తెలంగాణ సీఎం ఈ సినిమాకి ఎంతో అండగా నిలబడ్డారు. ఆయన ఏమి జగన్లో వివరించలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడానికి పూర్తిగా సమర్థించుకున్నారు. పార్టీ కోసం నాలాగే ఆయన పనిచేశారు. దీని వారసత్వ రాజకీయంగానూ ఒక కులం అనే కోణంలోనూ చూడకూడదన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సర్వేలోనే ఏఐతో అభ్యర్థుల నైపుణ్యాల గుర్తింపు, ఇన్ఫోసిస్ సహకారంతో యాప్లో కొత్తగా ఇచ్చకం, ఉద్యోగాల సమాచారం ఆన్లైన్లో చేరవేత, నైపుణ్య గణంలో అభ్యర్థుల నైపుణ్యాలను అక్కడికక్కడే అంచనా వేసేందుకు కొత్త ఇచ్చకాన్ని తీసుకొస్తున్నారు. చదువుకుని ఉద్యోగం రాని వారి నైపుణ్యాలను తెలుసుకునేందుకు సర్వే యాప్లో కొత్తగా ఈ ఇచ్చకాన్ని పెట్టారు. దీన్ని ఇన్ఫోసిస్ కంపెనీ అభివృద్ధి చేసింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఉచితంగా ఏపీ ప్రభుత్వానికి ఇన్ఫోసిస్ సహకారం అందిస్తుంది. మంగళగిరి నియోజకవర్గంలో మొదటిసారి ప్రయోగాత్మకంగా నిర్వహించిన సర్వేలో ఇది లేదు. ఆ తర్వాత దీన్ని బట్టి ప్రత్యేకంగా వివరాలు తీసుకున్నారు. అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చేసే సర్వే యాప్లో ఈ ఐచ్ఛికాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. నిరుద్యోగ యువత ఇంటికి వెళ్ళిన సమయంలో వారు చదువుకున్న లేదా కోరుకుంటున్న రంగంలో ఉన్న నైపుణ్యాన్ని అంచనా వేస్తారు. కృత్రిమ మేధ ద్వారా అభ్యర్థులు 3-4 ప్రశ్నలు అడిగి వారికి నైపుణ్య శిక్షణ అవసరమా కాదా, అవసరమైతే ఎలాంటి శిక్షణ ఇవ్వాలనే దాని మీద నిర్ణయం తీసుకునేందుకు ఐచ్ఛికం ఉపయోగపడబోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జీవ వైవిధ్య నగరంగా అమరావతిని జీవ వైవిధ్య నగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వివిధ రకాల మొక్కలు, పక్షులు, జీవజాతులతో ఆకర్షణీయంగా మారేందుకు, ఉష్ణోగ్రతలు పెరగకుండా చూసేందుకు ప్రముఖ పర్యావరణ శాస్త్ర ప్రొఫెసర్ బయోడైవర్సిటీ నిపుణులు ఢిల్లీ యూనివర్సిటీ విశ్రాంత వైస్ ఛాన్సలర్ సిఆర్ బాబు సూచనలు తీసుకుంటుంది. ఇప్పటికే ఆయన మిషన్ క్లీన్ గంగా ప్రాజెక్టు పనిచేస్తున్నారు. పలు రాష్ట్రాలకు పర్యావరణ సలహాదారుగా ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీపీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకాల కోసం సలహా కమిటీ ఏర్పాటు చేయాలి. చైర్పర్సన్ వయోపరిమితి 64 ఏళ్లకు పెంచాలి. కమిషన్ సభ్యుల సిబ్బందిపై నిఘా ఉండాలి. సంస్కరణ కమిటీ తుది నివేదికలో ప్రతిపాదనలు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. లేకపోతే నెలకు 14 రోజులు ప్రజలతోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజలతో మాట్లాడితేనే సమస్య లోతు తెలుస్తుంది, పరిష్కారం సులభమవుతుంది. ఏజెన్సీకి వెళ్ళినప్పుడు చెప్పులు కూడా లేకుండా బురదలో నడవాల్సి వచ్చింది. నేను నడిస్తేనే అధికారులు నడుస్తారు. అందుకే నెలకు 14 రోజులు ఒక్కో జిల్లాలో ప్రజల మధ్య ఉండాలని నిర్ణయించుకున్న నా పేషి అధికారులతో సహా ప్రజల మధ్య ఉండి సమస్యలు పరిష్కరిస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ 6 నెలలు పరిపాలనపై అనేక విషయాలు తెలుసుకున్న వైకాపా ప్రభుత్వం తొలి 6 నెలల పాలన కన్నా కూటమి పాలన ఎంతో మెరుగ్గా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సమయం సరిపోవడం లేదు. ఒక సమస్య పరిష్కరించేలోపు 100 వస్తున్నాయని చెప్పారు. పవన్ కళ్యాణ్ చెప్పిన అంశాలు అందులో అధికారులు సరైన దోవలో నడిపిస్తాడు, బాగా పనిచేస్తారు. ఎంపీడీఓపై దాడి జరిగితే అందుకే వెళ్ళి అండగా నిలబడ్డా. 4వ తరగతి ఉద్యోగ విషయంలో నేను ఇలాగే వ్యవహరిస్తా. కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంత నానాజీ అప్పట్లో దళిత వైద్యాధికారిపై దూకుడుగా వ్యవహరిస్తే వెంటనే స్పందించా. 365 రోజులు పనిచేయడం కష్టమే. శని ఆదివారాలు పనిచేయాలంటే అధికారులు ఇబ్బంది పడతారని ఆగుతున్నా. గత ప్రభుత్వ తీరు వల్ల అధికారులు స్పందించే గుణం పోయింది. ఈ 6 నెలల్లో పని సంస్కృతి తీసుకొచ్చాం. జీతాలు సకాలంలో ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం, కుంభకోణాలు వెలికి తీసి చర్యలు తీసుకుంటున్నాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పేరుని జయసుధకు ముందస్తు బెయిల్ అంటూ మాజీ మంత్రి పేర్నాని కుటుంబ గోదాంలో బియ్యం పక్కదారి పెట్టిన వ్యవహారంలో పేర్నాని సతీమణి జయసుధకు సోమవారం ముందస్తు బెయిల్ మంజూరైంది. పేర్ని కుటుంబం గోదాంలో పౌర సరఫరాల శాఖ ఉంచిన బియ్యం మాయమైన వ్యవహారంలో గోదాం యజమాని పేర్ని జయసుధ, మేనేజర్ మానస్ తేజ మీద బందర్ తాలూకా పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం జయసుధ ఈ నెల 13 కృష్ణా జిల్లా కోర్టులో పిటిషన్ వేయగా దీన్ని జిల్లా జడ్జి అరుణ సారిక 9వ జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. వాదనల అనంతరం పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేసి 9వ అదనపు కోర్టు న్యాయాధికారి ఎస్ సుజాత సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో పోలీసులు సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పేర్ని జయసుధ కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సోమవారం మరో నోటీస్ జారీ చేశారు. గోదాంలో బియ్యం తనిఖీల అనంతరం మొత్తం 378 టన్నుల రేషన్ బియ్యం మాయమైందని అధికారులు నిర్ధారించారు. ఇందుకు రెట్టింపు జరిమానా వసూలు చేయాలని పౌర సరఫరాల శాఖ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మొత్తం 3.37 కోట్లకు పైగా జరిమానా చెల్లించాల్సి ఉంది. పేర్ని కుటుంబం నుంచి ఇప్పటికే 1.70 కోట్లు వసూలు చేశారు. మిగిలిన 1.67 కోట్లను 3 రోజుల్లో చెల్లించాలని జయసుధకు పంపిన నోటీసులో పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. నేను ఇంతకుముందే చెప్పా వీటికి కాంపౌండింగ్ సిస్టమ్ ఉంది కానీ జైలు శిక్షలు లేవు అన్నటువంటి. లేకపోతే సాక్షి పేద బిడ్డలకు తెలుగే అంటూ బాబు మార్కు పన్నాగం ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికగామలు. ఇందులో భాగంగానే మహాసభల్లో మేధావులు, ప్రముఖులు, రాజకీయ నేతలతో చర్చ. కూటమి సర్కార్ కుట్రపూరిత అడుగులు. తల్లిదండ్రులు ఆరాటపడ్డ విద్యనందించిన జగన్ ప్రభుత్వం వారి సంపూర్ణ ఆమోదంతో 2020-21లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభం. గతేడాది 93% మంది ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలకు హాజరు. నేడు ప్రభుత్వ స్కూళ్ళ నుంచే పెద్ద సంఖ్యలో టాపర్లు. టోఫెల్ నుంచి ఐబీ దాకా సర్కార్ స్కూళ్ల ప్రయాణం. ఉచితంగా బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు, డిక్షనరీలు. పిల్లల ఆహారం నుంచి సదుపాయాల దాకా జాగ్రత్తలు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2023లో ఏపీనే టాప్. ఇంగ్లీష్ మీడియం అమలు రాష్ట్రాల్లో ముందున్న ఏపీ. పిల్లల్ని ఏ భాషలో చదివించాలో నిర్ణయించే అధికారం. తల్లిదండ్రులు ప్రాథమిక హక్కుని ఒక కేసులో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు అంటూ చంద్రబాబు సర్కార్ ప్రభుత్వం స్కూళ్లను పూర్తిగా తెలుగు మీడియంలోకి మార్చమంటోంది.
ఆయన మనవడు ఏ భాష స్కూల్లో చదువుతున్నాడు, ఏపీలో మొదలైన విద్యా విప్లవాన్ని మళ్ళీ వెనక్కి తిప్పాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కేవలం జస్టిస్ రమణ గారి అభిప్రాయం మాత్రం అనుకోవడానికి లేదు. చంద్రబాబు ఆలోచనకు ఆయన ఒక ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ ప్రారంభించాడు. ఇప్పటికే ఈ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ఆపేసింది, స్కూళ్ళ అభివృద్ధి కోసం చేసుకున్న అంతర్జాతీయ అగ్రిమెంట్లను నిలిపేశారంటూ కంచె ఐలయ్య స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపు అంటూ పేర్నాని కుటుంబమే లక్ష్యంగా అక్రమ కేసులు రికవరీ మొత్తం చెల్లించిన వదలకొండ వేధింపులు, ముందస్తు బెయిల్ రాగానే మరోసారి రికవరీ నోటీసులు, ఇది టీడీపీ కూటమి పన్నాగం అంటూ మరొక వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇక మీ తమాషాలు చాలు, సీసీటీవీ ఫుటేజీల విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం, అక్రమ నిర్బంధాలపై ఎప్పుడు ఫుటేజ్ అడిగినా కుంటి సాకులు చెప్తున్నారు, కోర్టు అడగగానే మిస్టీరియస్గా ఫుటేజ్ మాయమైపోతుంది, ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసనమైంది, ఈ విషయంలో పోలీసులకు గట్టి సందేశం పంపుతాం, సీసీటీవీ ఫుటేజ్ లేదన్న మాచవరం SHOపై హైకోర్టు ధర్మాసనం సీరియస్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాష్ట్రంలో పౌరుల అక్రమ నిర్బంధం విషయంలో పోలీసుల తీరుని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. అక్రమ నిర్బంధాల విషయంలో వాస్తవాలను రూఢి చేసుకునేందుకు ఆయా పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను సమర్పించాలని మేము ఎప్పుడు ఆదేశించినా పోలీసులు ఏవో కుంటి సాకులు చెప్తున్నారు, సీసీటీవీ ఫుటేజ్ సమర్పించకుండా కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు, అండ్ తమాషాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం అవసరమైంది, ఈ విషయంలో పోలీసులకు గట్టి సందేశం పంపుతాం, లేని పక్షంలో ఇలాంటి తమాషాలు కొనసాగుతూనే ఉంటాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీసీటీవీ ఫుటేజ్ను తాము ముందుంచాలంటూ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా సీసీటీవీ కాలిపోయిందని, ఫుటేజీ లేదంటూ అఫిడవిట్ దాఖలు చేసిన పల్నాడు జిల్లా మాచవరం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ SHOపై హైకోర్టు మండిపడింది. అతనిపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే తమ ముందున్న వ్యాజ్యాల్లో అతను సుమోటోగా ప్రతివాదిగా చేర్చి కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమిస్తామని చెప్పింది. వ్యవహారంలో పోలీసులపై ఏం చర్యలు తీసుకోవాలో స్పష్టతనివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రంగనాథరావు, జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమ సోదరుడు కటారి గోపిరాజును పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కటార్ నాగరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన సోదరుడిని నవంబర్ 3న అక్రమంగా అదుపులో తీసుకుని పోలీసులు 7వ తేదీన అరెస్ట్ చేశామంటూ అబద్ధం చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మాచవరం పోలీస్ స్టేషన్లో నవంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు సీసీటీవీ ఫుటేజ్ను కోర్టుకు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. నాగరాజు పిటిషన్పై గతంలో విచారణ జరిపిన జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం నవంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు సీసీటీవీ ఫుటేజ్ను పెన్ డ్రైవ్లో సంబంధించి మ్యాజిస్ట్రేట్ ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కూడా స్పష్టం చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 24 కోట్ల ఆస్తిపై 91 కోట్ల రుణం, సుజనా ఇండస్ట్రీస్, వాల్టాస్, వర్మ రియల్టర్స్ కంపెనీలు రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా లీజ్ ఆస్తిని తాకట్టు పెట్టారు. 24 కోట్ల విలువైన ఆస్తిని తనఖా చూపి బ్యాంకు నుంచి 91 కోట్ల రుణాన్ని పొందారు. ప్రజా ఆస్తులను దుర్వినియోగం చేశారు. లావాదేవీపై విచారణ జరిపించాలని కోరుతూ హైదరాబాద్కి చెందిన హబీబ్ అల్లాద్దీన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారన్నటువంటి వార్తని ఒకటి హైలైట్ చేసింది. సుజనా ఇండస్ట్రీస్, వాల్టాస్, వర్మ రియల్టర్స్ కంపెనీలు రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా లీజ్ ఆస్తిని తాకట్టు పెట్టారు. అది కూడా 24 కోట్ల విలువైన ఆస్తిని తనఖా చూపి బ్యాంకు నుంచి 91 కోట్ల రుణాన్ని పొందారు. ప్రజా ఆస్తులను దుర్వినియోగం చేశారు. చట్టవిరుద్ధంగా జరిగిన ఈ లావాదేవీలపై విచారణ జరిపించాలని కోరుతూ హైదరాబాద్కి చెందిన వ్యాపారవేత్త హబీబ్ అల్లాద్దీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద ఫిబ్రవరి 1న పోలీసులు ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు విచారణ ప్రారంభించలేదని కోర్టుకు వివరించారు. BNSS సెక్షన్ 193 ప్రకారం FIR నమోదు చేసిన 90 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని, కానీ 11 నెలలు అవుతున్న దర్యాప్తు ప్రారంభించలేదని, దీని వెనక సుజనా చౌదరి ఒత్తిడి ఉందని ఆరోపించారు. ప్రతివాదులు బ్యాంక్ ఖాతాలను అటాచ్ చేయాల్సిందిగా సమన్లు జారీ చేసిన విచారణ జరపాల్సిందిగా CCS పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్పై జస్టిస్ B విజయసేన్ రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. పిటిషన్ తరపున S ప్రభాకర్ వాదన వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పోలీసు అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని చెప్పాలని హోంశాఖ GP ప్రభుత్వ న్యాయవాదిని ఆశిస్తూ విచారణ జనవరి 20వ తేదీకి వాయిదా వేశారు. హైదరాబాద్ అమీర్పేట మండలం బహ్లుఖాన్ కూడా సర్వే నెంబర్ 129/3లోని 26,436 చదరపు గజాలు మాకు అంటే హజీబ్ అల్లాద్దీన్కి చెందిన భూమిని వర్మ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన PV రమణారెడ్డి 2013లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చట్టవిరుద్ధంగా తాకట్టు పెట్టారు. నిజానికి ఆ భూమిని మేము 1963లో వాల్టాస్ లిమిటెడ్కి లీజుకి ఇచ్చాం. లీజుకి ఇచ్చిన వారిలో నేను భాగస్వామిని. ఈ భూమిని పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వినియోగించాలనేది ఒప్పందం. లీజు ఒప్పందాన్ని ఉల్లంఘించిన వాల్టాస్ 26,436 చదరపు గజాల భూమిని వర్మ రియల్టర్స్కి కేటాయించింది. సుజనా చౌదరి చైర్మన్గా ఉన్న సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తీసుకున్న రుణానికి వర్మ రియల్టర్స్ ఈ భూమిని తనఖాగా చూపి గ్యారంటీర్గా వ్యవహరించింది. లీజు భూమిని తనఖా పెట్టకూడదని తెలిసిన బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందారు. సుజనా చౌదరి గతంలో టీడీపీ ఎంపీగా, ప్రస్తుతం బీజేపీ తరపున విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్నారు. సుజనా ఇండస్ట్రీస్ రుణాల చెల్లింపులో విఫలంగా అవడంతో బకాయిలు రాబట్టడం కోసం 400 కోట్ల విలువైన ఆస్తి మొత్తాన్ని అటాచ్ చేసి వేలానికి పెట్టేలా ఉన్నారని కోర్టుకు పిటిషనర్ వివరించారు. ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించడంతో లీజ్ డీడ్ రద్దు కోరుతూ 2013లో మేము రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాం. మా భూమిని ఇతరుల పేరుపైకి మార్చకుండా తనఖా పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరగా మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. జిల్లా కోర్టును తీర్పును సవాల్ చేస్తూ వర్మ రియల్టర్స్ సంస్థ హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆ పిటిషన్లు కొట్టివేశాయి. నిజానికి ఆ రుణం మంజూరు చేసే నాటికే సుజనా చౌదరి రుణ ఎగవాదారుగా ఉన్నారు. అయినా బ్యాంకు నుంచి సుజనా ఇండస్ట్రీస్కి రుణం మంజూరైంది. వర్మ రియల్టర్స్ చెందిన 96% షేర్లను సుజనా హోల్డింగ్స్ నిర్వహించడం ఆశ్చర్యకరం.
ఈ రెండు సంస్థలను గొట్టుముక్కల శ్రీనివాసరాజు డైరెక్టర్గా ఉన్నారు. ఇది గమనిస్తే సుజనా హోల్డింగ్స్, వర్మ రియల్టర్స్ బినామీ లాంటి కంపెనీ అని తెలుస్తోందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. పిటిషన్లో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్ సిపి, బషీర్బాగ్ సిపి, సిసిఎస్ ఇన్స్పెక్టర్తో పాటు ప్రతివాదులుగా సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సుజనా చౌదరి, సుజనా డైరెక్టర్లు గొట్టుముక్కల శ్రీనివాసరాజు, నటరాజన్, సుబ్బరత్నం, కిరణ్ కుమార్, వీరామాచినేని, వోల్టాస్ లిమిటెడ్ ఎండీ డైరెక్టర్లు బహ్రూ నవ్రోజ్, వాకిల్, జుబిన్ సోలి, దుబాష్, వినాయక్, కాశీనాథ్ దేశపాండే, ప్రదీప్ కుమార్, దేవేంద్రనాథ్ సారంగి, వర్మ రియల్టర్స్ అండ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వర్మ డైరెక్టర్ రమణారెడ్డి, నాగేశ్వరరెడ్డి, దేవిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కంచర్ల, శ్రీరామ్ కంబంపాటి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతివాదులుగా పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తప్పు పుష్ప అంటూ థియేటర్కు వెళ్లే ముందు జాగ్రత్తలు ఏవి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మానవతా దృక్పథం లోపించింది, సినిమా టీం ఫాల్ట్ ఉంది, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అత్యంత ధనిక సీఎం చంద్రబాబు అంటూ నిజాలు బయటపెట్టిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ వార్షిక తలసరి ఆదాయం కేవలం 1,85,854 రూపాయలు అయితే సగటున ముఖ్యమంత్రి తలసరి ఆదాయం ఏకంగా 13,64,310 రూపాయలకు పెరిగింది చంద్రబాబు. అంటే దేశంలో వార్షిక తలసరి సగటు కంటే సీఎం ఆదాయం ఏకంగా 7.3 రెట్లు అధికంగా ఉంది. దేశంలోని మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ 1,630 కోట్లకు ఉందని నివేదిక వెల్లడించింది. మోడీ సర్కార్ విధానాలు తీవ్రంగా తప్పుబట్టే తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ పేరిట కేవలం 15 లక్షల ఆస్తులు ఉండటం విశేషం. చంద్రబాబు తర్వాత దేశంలో రెండవ అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఫెమా ఖండు నిలిచారు. ఆయన పేరిట 332 కోట్ల ఆస్తులున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ జాబితాలో 3వ స్థానం నిలిచారు. ఆయన పేరిట 51.93 కోట్ల ఆస్తులున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట 30 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. 1 కోటి రూపాయల అప్పు ఉంది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేరిట 55 లక్షల ఆస్తులున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ పేరిట 1.18 కోట్ల ఆస్తులున్నాయి. ముఖ్యమంత్రుల సగటు ఆస్తి ఏకంగా 52.59 కోట్లు కావడం గమనార్హం అంటూ నివేదికల్లో పేర్కొన్న ముఖ్యమంత్రులు 42% మందిపై అంటే 13 మంది మీద క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీరిలో 32% మందిపై అంటే 10 మందిపై హత్య, అపహరణ, ముడుపులు వంటి అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొత్తం 31 మంది ముఖ్యమంత్రులు కేవలం 2 మహిళా సీఎంలు మమతా బెనర్జీ, అతిశీ మార్లేనా ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఏకంగా 89 కేసులు పెండింగ్లో ఉంటాయి. వాటిలో 72 కేసులు తీవ్రమైన నేరాలకు సంబంధించినవి ఉన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్పై 47 కేసులు ఉన్నాయి. చంద్రబాబుపై మొత్తం 19 కేసులు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఖండూకి అత్యధికంగా 180 కోట్ల అప్పులు ఉన్నాయి. సిద్ధరామయ్య 23 కోట్లు, చంద్రబాబు నాయుడుకి 10 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది. 31 మంది సీఎంలో 9 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు కాగా 2 డాక్టరేట్ పట్టా పొందారు. అఫిడవిట్లు దాఖలు చేసే సమయానికి 6 ముఖ్యమంత్రులు 71 నుంచి 80 ఏళ్ల మధ్య వయస్కులు కాగా 12 మంది సీఎంలు 51 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులని ఏడీఆర్ నివేదిక పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నిష్పక్షపాతంగా నిర్ణయాలు అంటూ రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సాక్షితో సిఎస్ విజయానంద్ స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి జలంతో జయం అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. ఏదైతే బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి గోదావరి బనకచర్ల అనుసంధానంతో తెలుగు తల్లికి జలహారతి, కృష్ణానదిలో నీళ్లు తగ్గే, గోదావరిలో 4,114 టీఎంసీల వరద సముద్రం పాలవుతుంది. నదుల అనుసంధానంతో ఇందులో కనీసం కృష్ణాకు 200 టీఎంసీలు తరలించిన కరువు వరదలను ఎదుర్కోవచ్చు. బనకచర్ల గోదావరి నీటిని తీసుకెళ్లగలిగితే రాష్ట్రంలో అంతర్గతంగా నదుల అనుసంధానం పూర్తయినట్టే, తెలుగు తల్లికి జలహారతి ఇచ్చినట్టే. 3 ఏళ్లు 80,112 కోట్ల వ్యయం. తొలి దశలో 13,511 కోట్లతో పోలవరం ప్రకాశం బ్యారేజీకి జలాలు, అక్కడి నుంచి బొల్లాపల్లి వరకు రెండో దశలో 150 టీఎంసీలు ఎత్తిపోతా. దీని అంచనా 28,560 కోట్లు. మూడో దశలో బనకచర్లకు తరలింపు 38,014 కోట్లతో రోజుకు 2 టీఎంసీలు, మొత్తంగా 368 కిలోమీటర్ల ప్రయాణం, 10 లిఫ్టులతో నీరు ఎత్తిపోతా. కేంద్రం, రాష్ట్రం, ప్రైవేట్ భాగస్వామ్యంతో హైబ్రిడ్ పద్ధతుల అమలు. ముఖ్యమంత్రి రాయలసీమకి ఇది గేట్వే, పూర్తయితే రాష్ట్రానికి గేమ్ చేంజర్. కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించా. 3 నెలల్లో కేంద్రానికి ప్రతిపాదనలు ఆమోదం లభిస్తే ఆ తర్వాత 2-3 నెలల్లో టెండర్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కక్షలో కలుద్దాం అంటూ స్పేస్ డాకింగ్ మిషన్లో తొలిగట్టం విజయవంతం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పతనం నుంచి పునరుద్ధానం, చరిత్రలో నిలిచిపోయేలా 2024 ప్రజా తీర్పు, విర్రవీగిన వైసీపీ కోలుకోలేని దెబ్బ, విధ్వంస పాలనకు చరమగీతం, కూటమి రాకతో అభివృద్ధికి రాచిబాట, 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు, సీఎం కృషితో పుంజుకున్న రాజధాని పనులు, పోలవరం నిర్మాణానికి కేంద్ర నిధులు, భారీ పెట్టుబడులతో తరలి వస్తున్న పరిశ్రమలు, 6 నెలల్లోనే స్పష్టంగా కనిపిస్తున్న మార్పు అన్నది రాసుకొచ్చారు. లేకపోతే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చారు, తొక్కిసలాట ఘటన బాధాకరం. అల్లు అర్జున్ తరపున వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సి, క్షమాపణ చెబితే బాగుండేది, సమస్య పెద్దదయ్యేది కాదు. రేవంత్ రెడ్డి కక్ష సాధింపులకు పోలేదు, ఎవరన్నా అలాగే చేసి ఉండేవారు. సమస్య పరిష్కారంలో సినిమా టీం ఫెయిల్, హీరోని ఒంటరిని చేశారు. సంజయ్ థియేటర్ గట్టుపై మీడియాతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నటువంటి స్టేట్మెంటే హైలైట్ చేశారు. ఫిబ్రవరి 1 నుంచి భూమి రిజిస్ట్రేషన్ విలువ పెంపు, సగటున 15 నుంచి 20% వరకు గ్రోత్ సెంటర్ల ఆధారంగా ఖరారు. జగన్ జమానాలు రిజిస్ట్రేషన్లో అరాచకం, భూమి విలువను మించి రిజిస్ట్రేషన్ విలువ, అలాంటి చోట్ల తగ్గిస్తాం. చరిత్రలోనే తొలిసారి రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ వెల్లడి, రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖపై సమీక్ష అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మిగిలేది కిక్కే అంటూ మద్యం విక్రయాలతో ఆదాయం తక్కువ,
జగన్ జమానాలో మందుబాబులు జేబులు కాళ్ళి నిషేధం పేరిట 5 ఏళ్లు మోసం, తక్కువ అమ్మిన అధిక ఆదాయం, కూటమి కొత్త పాలసీతో సీన్ రివర్స్, విక్రయాలకు తగ్గట్లేని లెక్కలు, 99 రూపాయలకు మద్యం ధరల తగ్గింపుతో ఖజానాకి తగ్గిన రాబడి, మద్యం ధరలు షాక్ కొట్టే స్థాయిలో పెంచామని గత సీఎం జగన్ అన్నట్టుగానే మందుబాబులు జేబులు ఖాళీ చేశారు. నచ్చినట్టుగానే మద్యం ధరలు పెంచి వినియోగదారులను దోపిడీ చేశారు. మందు అలవాటును రోజు కూలీల కూలీ మొత్తం మద్యానికే లాగేశారు. అయితే అదంతా మద్యపాన నిషేధంలో భాగమని మొదట్లో కలరించిన చివరికి నిషేధం లేదని తేల్చేశారు. అయితే కూటమి ప్రభుత్వంలో సీన్ రివర్స్ అయింది. పెంచిన మద్యం ధరలను తగ్గించి నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకొస్తే తెస్తామన్న కూటమి ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంది. మద్యంపై పన్నులు పునర్వ్యవస్థీకరించి క్వార్టర్ 99 రూపాయలకి మద్యం అందుబాటులోకి తెచ్చింది. అలాగే మరో 11 రకాల బ్రాండ్లను ధరలను తగ్గించేలా ఇప్పటికే చర్యలు తీసుకుంది. దీంతో గత ప్రభుత్వంతో పోలిస్తే అమ్మకాలు పెరిగిన, ఆదాయం తగ్గింది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో తీసుకురావడంతో పేద వినియోగదారులు అటువైపు మళ్ళారు. ఫలితంగా వారి జేబులు ఖాళీ అయ్యే ప్రక్రియకు ఫుల్ స్టాప్ పడింది అంటూ వెర్రి వార్తలకి పతాక స్థాయనాలేమో, అతి తెలివితేటలకి పతాక స్థాయనాలేమో. ఎక్కువ తాగితే మనిషి బాగుపడతాడా, చస్తాడా, చంపుకు తింటారా? తక్కువ తాగడానికి ఎక్కువ రేట్లు పెడితే అది తప్పన్నాం. ఇప్పుడు తక్కువ రేటుతో ఎక్కువ తాగుతున్నారంట, కానీ ప్రభుత్వానికి డబ్బులు రావట్లేదంట. ఎందుకు రావట్లేదు అంటే ప్రత్యక్షంగా కనబడేది ఏంటి? బెల్ట్ షాపులు, వైన్ షాపులు, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునే మద్యంతో నడుస్తుంది. అందువల్ల రావట్లేదు. కిందోడు తినేస్తున్నాడు. ఇదివరకు ప్రభుత్వమే సంపాదించింది ఏడాదికి 25,000 కోట్లు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అది దాన్నే జగన్ తినేశాడని చెప్పాం. ఇక్కడేమో తినేస్తుంటే అబ్బెబ్బే కాదని చెప్పి కొత్త కోణాలు రాసుకొచ్చి, ఇంకోటి జనం ఎక్కువ తాగడం గొప్పట, అది తాగడాన్ని గొప్పగా కీర్తించేటటువంటి స్థాయిలో రాయడం అనేటువంటి మరి పత్రికా ప్రమాణాలు పతాక స్థాయికి చేరినాయా లేకపోతే అధమ స్థాయికి దిగజారినాయి అన్నటువంటిది ప్రజలు ఆలోచించుకోవాల్సిన సందర్భం. ఇది దినపత్రిక వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.